పచ్చని ప్రకృతిని ఆరాధ్య దేవతలుగా గుర్తించి రకరకాల పూలతో గౌరవమును అలంకరించుకుని మహిళంతా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పేర్కొన్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ పండుగను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని దేశాలకు విస్తరించేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పచ్చని ప్రకృతి నుంచి సేకరించినటువంటి పూలని ఆరాధ్య దైవాలుగా అలాగే గౌరమ్మని పేర్చి ఈరోజు బతుకమ్మ పండుగ సంబరాలు మిన్నంటే విధంగా ఆడపడుచులందరూ విచ్చేశారు. వారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రకృతినే ఆరాధించేటటువంటి గొప్ప సంప్రదాయం మనది. అటువంటి సంప్రదాయంలో రకరకాల పూలతోటి అమ్మవారిని కొలిచేటటువంటి అతి గొప్ప పండుగ మనది. మరి అలాంటి పండుగని తెలంగాణ పండుగగా అనౌన్స్ చేసి ఈరోజు బతుకమ్మ పండుగ అంటేనే దేశ విదేశాల్లో సైతం గుర్తింపు పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే జాగృతి ద్వారా కవిత గారు చేసినటువంటి కృషి ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. మరి ఈరోజు బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆడపడుచులందరికీ ఎంతో సంబరాలతో జరుపుకునేటటువంటి పండుగ. మరి అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఈరోజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరమ్మ తల్లి సకల సౌకర్యాలని అలాగే అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.